శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూలై 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. రాశి అందే రాహుగ్రహ సంచారం స్వక్షేత్రగతుడై ఉండటం వల్ల ఈ రాశివారు ఏదైనా ఒక పనిని చాలా ధైర్యంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ రాశివారు ఇతరులకు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎవడైనా దేంట్లో ప్రావీణ్యం ఉందో గమనించి వాడికి ఇన్వెస్ట్ చేసి వాడిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాహు ఉండడం వల్ల మీరు ఏదైనా ఒక సినిమా డైరెక్టర్ని కానీ లేదంటే ఒక టెక్నీషియన్స్ కానీ ప్రోత్సహించి వారికి ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఆశించిన విధంగా అవతలి వ్యక్తులు అంత నమ్మకంగా ఉండకపోవచ్చు. ఆ కారణం వల్ల మీ మంచితనాన్ని కొంతవరకు పక్కన పెట్టి అది వ్యాపారపరంగా లాజిక్గా ఆలోచిస్తే లాభపడతారు తప్ప నిస్వార్థంగా ఆలోచిస్తే మాత్రం తర్వాత వాళ్ళ నుంచి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం కొంతమందికి ఈ పాటికి అనుభవంలో కూడా వచ్చి ఉంటుంది. అంటే మళ్ళీ ఇప్పుడు రాహు రావడం వల్ల మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. అంటే రాహు ఎప్పుడు కూడా చేసిన పొరపాటునే పదే చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదో మనం ఇక్కడ పోగొట్టుకున్నాం, ఇక్కడే సంపాదించాలి అన్నటువంటి ఉద్దేశంతో అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాని నుంచి మీరు ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువులు సంపూర్ణంగా ఈ కుంభరాశి వారి యొక్క తత్వానికి ఈ కుజుడు పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరెంత నిదానంగా వ్యవహరిస్తారో వారంత తొందరగా పని పూర్తి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక వ్యవహారం చేద్దామనుకున్నా, ఒక పార్ట్నర్షిప్ వ్యవహారం చేద్దామన్నా, ఈవెన్ వివాహ బంధంలోకి వెళ్దామనుకున్నా, లేదంటే ఎవరితో అన్నా ఎఫ్ఐఆర్ పెట్టుకుందామన్నా ఈ సమయంలో చాలా వరకు మీరు ఆలోచించవలసి ఉంటుంది. రాహు అటాచ్మెంటు, కేతువు డిటాచ్మెంటు, దానికి కుజుడు తోడవడంతో కంప్లీట్గా ఈ సమయంలో మీరు మోసపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఇతరులతో వ్యవహారం చేస్తున్నప్పుడు. మరి యాజిటీజ్గా ఏలినాడు శని ప్రభావం ఇంకా కొన్ని రోజుల పాటు రావడం జరుగుతుంది. అయితే గతం అంత తీవ్రత ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొన్ని అవకాశాలు మీకు మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇక్కడ కాకుండా వేరే ప్రాంతంలో ఏదో ఒక ఎస్టేట్ చూసుకోమనో ఒక వ్యాపారం నిర్వహించమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా ఈ సమయంలో మీరు కుటుంబానికి దూరంగా మీ విధి నిర్వహించవలసి ఉంటుంది. దాన్ని మీరు పాజిటివ్గా ఉపయోగించుకుంటే చాలా వరకు మీరు ఇంప్రూవ్మెంట్ అవుతారు. మీ కుటుంబ బాధ్యతలు కూడా నెరవేర్చడానికి అనుకూలంగా ఉంటుంది. సో కొంతలో బెటర్ ఏంటంటే మనకి ఈ పక్షం అంతా కూడా చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇది చాలా వరకు మనసుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. విద్యార్థులు రొటీన్గా వాళ్ళు విద్యలో పడతారు. అలాగే గృహంలో కొన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి, కొన్ని సౌకర్యాలు పెరుగుతాయి. ముఖ్యంగా చతుర్థ భావానికి సంబంధించిన విషయాల్లో విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. వాహన లాభం కలుగుతుంది. గృహంలో మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. గృహ అవసరాలకి కావాల్సిన వస్తువులు సమకూర్చుకుంటారు. కొంతమంది కొత్తగా ఇల్లు మారుతూ ఉంటారు, కొత్త ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. ఏదైనా మొత్తం మీద పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో వాతావరణం కూడా మారుతూ ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో విధి నిర్వహణ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. ఇది ఓకే. శుక్రుడు 4లో స్వక్షేత్రంలో ఉండడం వల్ల పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం కూడా జనరేట్ అవ్వడం వల్ల వ్యక్తిగతంగా మీలో ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఏంటంటే ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, వాహనం కొనాలన్నా, ఏదైనా ఒక పెళ్లి ప్రయత్నం చేయాలన్నా, మీ సంతానానికి అయినా వివాహం చేయాలన్నా కంప్లీట్గా మీరు దాంట్లో చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. ఇక 5వ స్థానంలో గురువు ప్లస్ రవి ఉండడం జరిగింది. సప్తమాధిపతి 5వ స్థానం గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి కలుగుతుంది. పిల్లలకు కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. వారు ఉద్యోగం మారాలన్న ప్రయత్నం కానీ, విద్యలో ఇంకా ఉన్నతంగా ఎదగాలనే వాళ్ళ ఆశయం కానీ చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ కూడా మీకు నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ వైపు తీసుకెళ్తున్నాయన్నమాట. అంటే గతంలో ఒక 5 సంవత్సరాలుగా పడినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి ఒకటి మీకు గతంలో కోల్పోయిన తిరిగి పొందడం ఈ విధంగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా నిదానంగా మళ్ళీ మీరు వెళ్ళడం వల్ల
మీ యొక్క గతంలో కాకుండా కొత్తగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ప్రతి ఒక్కరిని నమ్మకుండా జాగ్రత్తగా వెళ్ళడం వల్ల ఇవన్నీ కూడా ఒకటి మీకు చాలా లాభసాటిగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా రాశిలో రాహుగ్రహ సంచారం ఏదో విధంగా మీలో సాధించాలనే పట్టుదల కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే రాహు స్వతంత్ర గ్రహం కాకపోవడం వల్ల ప్రస్తుతం ఈ గురుగ్రహం ఈ రాహుని వీక్షిస్తున్నాడు. అందువల్ల ఏంటంటే చాలా వరకు మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం, మంచి అలవాట్ల వైపు వెళ్ళడం, దైవభక్తి పెరగడం ఇవన్నీ కామన్గా మారుతూ ఉంటాయి. బట్ ఏదైనా జరిగిపోయినటువంటి గతానికి రేపు రాబోయే జీవితానికి చాలా మార్పు ఇంప్రూవ్మెంట్గా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిదానంగా మీ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఎవరిని నమ్మకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ మీ సామర్థ్యాన్ని మీరు నమ్ముకుంటే 100% మీ జీవితం మళ్ళీ తిరిగి పూర్వవైభవానికి రావడం జరుగుతుంది. జూలై 1 నుంచి 15వ తారీఖు మధ్యలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండడం జరిగింది. ఈ కారణం వల్ల ఏదంటే గోచారరీత్యా ఏర్పడినటువంటి ఈ అపసవ్య కాలసర్పదోష ప్రభావం వల్ల చేసే ప్రయత్నాలు ఏదో విధంగా అడ్డు తగలడం జరుగుతూ ఉంటుంది. శని మీనరాశిలో సంచారం, శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం, గురు అలాగే రవి మిథున రాశిలో, కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో కుజ కేతువుల సంచారం ఈ 15 రోజులు జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ గ్రహస్థితి కొన్ని విభేదాలకి కొన్ని సంఘర్షణలకి ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంది. కొన్ని అనుకోని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు బలంగా ఉండడం వల్ల అటు కళారంగం, సినిమా రంగం వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం చాలా బలంగా ఉంది. బట్ ఏదైనా రవి ప్లస్ గురువు కలిసి ఉండడం వల్ల చాలా వరకు ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. మనకి ఈ గ్రహాల స్థితిని అనుసరించి చేసుకునే పరిహారాలను బట్టి గ్రహాల యొక్క అనుకూలత రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మనం జూలై 1 నుంచి 15వ తారీఖు అంతా కూడా ఆషాఢ మాసంలో ఉండడం వల్ల ఇది అమ్మవార్లకి చాలా ఇష్టమైనటువంటి నెల. ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల వారి యొక్క అనుగ్రహంతో జాతకుడికి ఉన్నటువంటి ఈతి బాధలు సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా ఒక జాతకుడు జీవితంలో అదృష్టవంతుడిగా మారాలంటే గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అటువంటి గురు పౌర్ణిమ ఈ నెల అంటే జూలై నెల 10వ తారీఖున ఈ గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది. అందువలన ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువుని అంటే ఎవరైతే మీకు విద్య నేర్పారో, ఎవరైతే మీ జీవిత అభివృద్ధికి తోడ్పడ్డారో వారిని కంపల్సరీగా సత్కరించవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవి ఇవ్వటం, వీలైతే వాళ్ళకి బట్టలు లాంటివి సమకూర్చి వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించడం వల్ల ఎటువంటి సమస్య అయినా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం లేని వాళ్ళు మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, ఏ గురువైనా అనవసరం. అటువంటి గురువుని మీరు ఈ నెలలో ఎస్పెషల్లీ గురు పౌర్ణిమ నాడు సేవించడం వలన మీకు గురుగ్రహ అనుగ్రహంతో జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే ధనం సంపాదించడానికి మీ యొక్క అన్ని సమస్యలు తీరడానికి ఒక చక్కని పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఏదైనా ఒక గురువారం కానీ లేదా శుక్రవారం కానీ మరి ఏ రోజైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మీ యొక్క గ్రామ దేవత, మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామ దేవత ఆలయంలో విధి విధానంగా అమ్మవారికి పూజించి చలిమిడి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. అంటే చలిమిడి అంటే చాలా ప్రాంతాల వారికి తెలిసి ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు తెలియపోయినా అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఆటోమేటిక్గా మీకు తెలిసే వస్తుంది. చలిమిడి నైవేద్యంగా
పెట్టడం వల్ల, అలాగే ఇది వీలు కాని పక్షంలో కనీసం ఈ గోధుమ పిండి ఈ కొబ్బరి కలిపి అప్పాలను తయారు చేస్తుంటారు. ఇవి ఎక్కువగా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ సాంప్రదాయంగా ఈ వంటకం తయారవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అప్పాలు కానీ, అరిసెలు కానీ, జిలేబీ కానీ మీ గ్రామ దేవత ఆలయంలో ఈ గురువారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి బోనంగా అంటారు కొన్ని ప్రాంతాల్లో, నైవేద్యంగా సమర్పించి కంప్లీట్గా ఆ ప్రసాదాన్ని భక్తులకి పంచిపెట్టడం వల్ల ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఆర్థిక సమస్య అయినా 100% నెరవేరుతుంది. వీలైతే ఆషాఢం 4 గురువారాలు చేసి చూడండి. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అయినా ఇబ్బంది లేదు. బట్ ఏదైనా ఈ రెమెడీ చేసిన రోజు కొద్దిగా నీసు మాంసాలు తినడం కానీ, మద్యం మధు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా నియమంగా ఉండాలన్నమాట. అప్పుడే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రసాదాన్ని కూడా ఎవరికి పడితే వారికి పంచడం అది జరగదు. అందుకని మీరు గురువారం కానీ శుక్రవారం అయితే ఈ పరిహారం పాటించడం వల్ల కేవలం మీకు 2-3 రోజుల్లోనే ఆ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. స్వస్తి.